పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే ఎప్పుడైనా సింపుల్గా పలావ్ ఎలాగ చేసుకోవాలనిపించినప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేయగలిగేలాగా ఈ పలావ్ రెసిపీని చూపిస్తున్నానండి. మిల్ మేకర్ రైస్ అండ్ వెజిటేబుల్స్ వేసేసి మంచి మిల్ మేకర్ రైస్ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. గుమగుమలాడుతూ ఈ రైస్ వచ్చేసి పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి. ముందుగానే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు మంచిగా మసాలా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారండి. ఇదైతే చూస్తూనే నోరు ఊరిపోతుంది, అంత బాగుందండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని 1 కప్పు చిన్న టమోటా ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పొడవుగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే వేశాను. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంది. స్పైసెస్ ఎక్కువ లేకుండా కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు స్పైసెస్ కావాలనుకుంటే చివరిలో నేను చెప్తాను ఎలాగనేది. మీరు ఇది మొత్తం బాగా మొత్తం ఒకేసారి వేసేసుకోండి. ఒక్కోటి వేయించుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 7-8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రబ్బలను వేసుకొని మొత్తం ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఏం అవసరం లేదు. ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఈ పేస్టేనండి మనకి స్పైసెస్కి. నేను స్పైసెస్ కోసం ఇంకేం వేయటం లేదండి. చాలా బాగుంటుందండి ఇదైతే. ఈ ఫ్లేవర్కే మనకు నోరు ఊరిపోతుంది, కడుపు నిండిపోతుందండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ ఫ్లేవర్కే సగం కడుపు నిండిపోతుంది అనుకోండి. చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు. ఇలా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకేం స్పైసెస్ వేయటం లేదు. కారం కోసం నేను ఇంతవరకే వేస్తున్నాను. మీకు కావాలంటే కాస్త కారం వేసుకోండి. చివరిలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా కూడా ఏం వాడలేదండి. చాలా బాగుంది కూడా, నాకైతే బాగా నచ్చింది. ఎగ్ కర్రీ కూడా చేసి చూపిస్తున్నాను కదా, అది కూడా చివరి వరకు చూడండి. దీంట్లోకి నేను రైస్లో ఎసరు కోసం నేను ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకున్నాను. దాంట్లో కాస్త సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఈ నీళ్ళు అయితే కాస్త ఉప్పగానే ఉండాలి. ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి మొత్తం ఉప్పు సరిపోతుంది. బఠానాలు వేసానండి. పచ్చి బఠానాలు వేసుకున్నాను మంచిగా. నేనైతే పచ్చి బఠానాలే వేసుకున్నాను. మీరు కాస్త ఎండినవిగానైతే ముందుగా 1 గంట పాటు నానబెట్టుకోండి వేడి నీళ్ళలో. అప్పుడైతే బాగా ఉడుకుతాయి, లేదంటే ఉడకవండి. తర్వాత మనం మిల్ మేకర్స్ కూడా వేస్తున్నాం. ఈ సోయా మిల్ మేకర్స్ చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు పెద్దవి ఉంటే పెద్దవైనా వేసుకోండి, చిన్నవి ఉంటే చిన్నవైనా వేసుకోండి. నేనైతే చిన్న మిల్ మేకర్స్ తెచ్చుకున్నాను దీంట్లో కోసం. తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసేసుకుందాము. ఇది కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుందామండి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మరో నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకున్నాము. ఇలా రైస్ కుక్కర్ గిన్నెలోకి ఇది మొత్తం వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మిక్సింగ్ మొత్తం వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని తర్వాత మనం రైస్ని వేసుకోవాలి. మనం రైస్ కుక్కర్లోనే డైరెక్ట్గా వేపాలంటే ఇది వేగదండి. కాబట్టి ముందుగా మనం ఒకసారి ఇలా ప్యాన్లో వేయించుకొని అన్నీ తర్వాత రైస్ కుక్కర్లో వేసేసుకొని మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని, వాటర్ని వేసుకున్నాము. ఇప్పుడు నేను ముందుగా 1.5 గ్లాస్ వరకు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను రైస్ కుక్కర్ గిన్నెతోటే. దాంట్లోకి 5 గ్లాసుల వరకు వాటర్ని ఇలా నేను మరిగించి పెట్టేసుకున్నాను. మీకు 2.5 గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇది మొత్తం రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తారండి. చాలా పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుందండి. నేనైతే గరం మసాలా ఏం వేయలేదు. చికెన్ మసాలా, గరం మసాలా ఇలాంటి స్పైసెస్ ఏమీ లేదండి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది గ్యాస్ ట్రబుల్స్ అని బిర్యానీలు అలాంటివి తినరు కదా, ఇదైతే చక్కగా తినేయచ్చు. పిల్లలు కూడా చాలా బాగా తింటారు, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది.
స్పైసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత మనం ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఈ ఎగ్ మసాలా కర్రీ. మీరు ట్రై చేయండి, తప్పకుండా చివరి వరకు వీడియోని చూడండి. ముందు మనం ఒక బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకొని కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లోకి మళ్ళీ అదే బాండీలోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు.